హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, పంకజ్ అండ్ అంకిత్ వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 20 days. పంకజ్ అండ్ అంకిత్ అంటే ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారు? 20 days. వైల్ అంకిత్ alone can complete same work in 36 days. అంకిత్ ఎన్ని డేస్లో చేస్తారు? 36 days. ఫస్ట్ మనం పంకజ్ ఎన్ని డేస్లో చేస్తారో చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ వాల్యూ కావాలా, బ్యాక్ వాల్యూ కావాలా? బ్యాక్ వాల్యూ. బ్యాక్ వాల్యూ ఫార్ములా ప్రోడక్ట్ బై డిఫరెన్స్. దీన్ని మనం ఫ్రంట్ వాల్యూ అంటాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది కదా, కాబట్టి దీన్ని ఫ్రంట్ వాల్యూ అంటాం. ఈ రెండింటిని బ్యాక్ వాల్యూ అంటాం. బ్యాక్ వాల్యూ కావాలంటే ఎలా చేయాలి మనం? ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ప్రోడక్ట్ అంటే 36 into 20, డిఫరెన్స్ అంటే 36 minus 20. 36 into 20 divided by 16. 4 4s, 4 5s, 4 9s. 9 into 5 45. అంటే పంకజ్ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు? 45 days. నెక్స్ట్, ఇఫ్ బోత్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ సేమ్ వర్క్ ఆల్టర్నేటివ్లీ. వాళ్ళిద్దరూ ఎలా వర్క్ చేస్తున్నారంటే ఆల్టర్నేటివ్ డేస్లో వర్క్ చేస్తున్నారు. సచ్ దట్ అంకిత్ వర్క్స్ ఆన్ ఫస్ట్ డే. ఫస్ట్ డే వచ్చి అంకిత్ వర్క్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ డే వచ్చి పంకజ్ అండ్ సో ఆన్ అన్నారా? ఇలా వీళ్ళు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తారు. థర్డ్ డే అంకిత్, ఫోర్త్ డే పంకజ్. వాళ్ళు ఈ స్టైల్లో వర్క్ చేస్తే దెన్ ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. ఇలా ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుందని అడిగారు. ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. పంకజ్ వచ్చి 45 daysలో చేస్తారు. అంకిత్ వచ్చి 36 daysలో చేస్తారు. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం అనుకుందాం. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం. 45కి 36కి ఎల్సిఎం ఎంత? 180. టోటల్ వర్క్ వచ్చి 180 units. 1 day వర్క్. పి వచ్చి 45 daysలో చేస్తాడు. ఎంత చేస్తాడు? 180 చేస్తాడు. అంటే 1 dayకి ఎంత చేస్తాడు? 180/45. అంటే ఎంత వస్తుంది? 4. అంకిత్ వచ్చి 36 daysలో 180 చేస్తాడు. అంటే 1 dayకి ఎంత చేస్తాడు? 5 units చేస్తాడు. ఫస్ట్ డే వచ్చి అంకిత్ చేస్తాడు. ఎంత వర్క్ చేస్తాడు? 5 units. సెకండ్ డే పంకజ్ ఎంత వర్క్ చేస్తాడు? 4 units. దీన్ని బట్టి మనకేమర్థమైంది? 9 units చేసేదానికి ఎన్ని డేస్ పడుతుంది? 2 days. కానీ మనం చేయాల్సింది 180 units. అంటే రిలేషన్ 20 కదా. 9 into 20 180. రిలేషన్ 20. 2 into 20 40. అంటే ఆల్టర్నేట్ డేస్లో చేస్తే వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది? 40 days పడుతుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, the ratio between speeds of train and bus. ట్రైన్ స్పీడ్, బస్ స్పీడ్ ఏ రేషియోలో ఉన్నాయి? 8:5. ఆల్సో కార్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 320 kilometers in 10 hours. స్పీడ్ ఆఫ్ ద కార్. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 320, టైం 10 hours. అంటే కార్ స్పీడ్ ఎంత? 32. The speed of car is half of speed of train. కార్ స్పీడ్ ఎంత? 32. ట్రైన్ స్పీడ్లో హాఫ్ అన్నారా? అంటే ట్రైన్ స్పీడ్ వచ్చి కార్ స్పీడ్కి డబుల్ ఉంటుంది. 32కి డబుల్ ఎంత? 64. సరిపోయిందా? హాఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ట్రైన్ స్పీడ్ 64. 64లో హాఫ్ ఎంత? 32. అంటే ట్రైన్ స్పీడ్ ఎంత? 64. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? బస్ స్పీడ్ కనుక్కోమన్నారు.
స్పీడ్స్ రేషియో ఇచ్చారు కదా, ఇక్కడ 8:64 రిలేషన్ 8 5 into 8 40 అంటే బస్ స్పీడ్ ఎంత 40 kmph అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ రామన్స్ ప్రెసెంట్ ఏజ్ ఈస్ 2/5 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిజ్ ఫాదర్. రామను ఫాదర్ 2/5 అంటే 2/5 అంటే 2:5. రామను ఫాదర్ ఏజ్ ఏ రేషియోలో ఉన్నాయి 2:5. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ రామన్ ఆఫ్టర్ 10 years. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే రామన్ ఏజ్ కనుక్కోవాలా 10 years తర్వాత కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ రామన్ అండ్ హిజ్ ఫాదర్. సమ్ అంటే యాడ్ చేయాలి కదా, యాడ్ చేస్తే ఎన్ని పార్ట్స్ 7 parts. ఎన్ని ఇయర్స్ 63 years. రామన్ ఏజ్ అంటే 2 parts. 7కి 63కి రిలేషన్ 9. 2 into 9 18 years. రామన్ ప్రెసెంట్ ఏజ్ వచ్చి 18 years. కానీ క్వశ్చన్లో ఏమడిగారు ఆఫ్టర్ 10 years. ప్రెసెంట్ ఏజ్ 18, ఆఫ్టర్ 10 years అంటే 28 years. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అనురాగ్ బైస్ an old laptop for 17,500. బై అంటే కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఎంత 17,500. రిపేర్ కాస్ట్ ఎంత 2,500. రిపేర్ కానీ మెయింటెనెన్స్ కాస్ట్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇదంతా కాస్ట్ ప్రైస్ లో యాడ్ అవుతుంది. అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత 20,000. హీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ ఫ్రమ్ హిజ్ ల్యాప్టాప్ అండ్ సెల్స్ అంటే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత 22,500. పర్సంటేజ్ ప్రాఫిట్ అడిగారు. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ఎలా కనుక్కోవాలి మనం ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ 20,000కి 22,500కి డిఫరెన్స్ ఎంత 2,500. కాస్ట్ ప్రైస్ ఎంత 20,000. పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100. 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. 25/2 అంటే 12.5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ an examination it is required to get 45% of the aggregate marks to pass. పాస్ అవ్వాలంటే ఎంత పర్సెంట్ రావాలా 45%. ఏ స్టూడెంట్ గెట్స్ 700 marks. అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి 700 marks వచ్చాయి. పాస్ ఆ ఫెయిల్డ్ బై 10%. పాస్ కావాలంటే 45% రావాలి. అతను 10%తో ఫెయిల్ అయిపోయాడు అంటే అతనికి ఎంత పర్సెంట్ వచ్చి ఉంటుంది 35%. అతనికి 35% వచ్చింది. అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి 700. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం అంటే టోటల్ మార్క్స్ అంటే 100%. 35 700 రిలేషన్ ఎంత 20. 100 into 20 2000. అంటే ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు 2000 మార్క్స్ కి కండక్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ an amount is lent out at y% per annum at simple interest for 2 years. ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ తెలియదు కదా P. ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ తెలియదు కదా P. టైం పీరియడ్ వచ్చి 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ y%. టైం పీరియడ్ వచ్చి 2 years. ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ లెంటెడ్ 2y%. ఇది కేస్ 1, ఇది కేస్ 2. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 2y%. అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ మోర్ ఇయర్స్. ఇక్కడ టైం పీరియడ్ 2 years. ఇక్కడ టైం పీరియడ్ ఎక్స్ట్రాగా ఏ ఇయర్స్ ఉంది అంటే ఇక్కడ టైం పీరియడ్ ఏమవుతుంది 2 + a. సేమ్ ప్రిన్సిపల్. దెన్ ద ఇంట్రెస్ట్ వుడ్ హ్యావ్ బీన్ 5 times ఆఫ్ ద ఎర్లియర్ ఇంట్రెస్ట్.
అంటే ఇక్కడ ఏమని ఇచ్చాడంటే I2 ఈజ్ ఈక్వల్ టు 5I1. I2 అంటే కేస్ 2లో వచ్చిన ఇంట్రెస్ట్, I1 అంటే కేస్ 1లో వచ్చిన ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే కేస్ 2లో వచ్చిన ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇంట్రెస్ట్కి ఎన్ని టైమ్స్, 5 టైమ్స్ అన్నాడు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. PTR/100 అప్లై చేద్దాం. P ఇంటూ 2 + A 2y% by 100. P అంటే ప్రిన్సిపల్, టైం పీరియడ్ అంటే 2 + A, R అంటే 2y%. 5 టైమ్స్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. P టైం పీరియడ్ 2 years, R వాల్యూ అంటే y by 100. నెక్స్ట్ ప్రిన్సిపల్ క్యాన్సల్, 2y క్యాన్సల్, 100 క్యాన్సల్. 2 + A ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఏ వాల్యూ వచ్చి 5 - 2 అంటే 3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 20 boys go for a dinner. 16 of them spent ₹64 each on their dinner. రెస్ట్ అంటే ఇక్కడ 20 బాయ్స్ ఉన్నారు, 16 బాయ్స్ వచ్చి ప్రతి ఒక్కరు ఎంత స్పెండ్ చేస్తారు, ₹64. రిమైనింగ్ అంటే 4 బాయ్స్. 4 boys spent 4 more than average expenditure of all 20. యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ 20 ఏ అనుకుంటే ఈ 4 బాయ్స్ ఎంత స్పెండ్ చేస్తారు, 4 + A. ఎందుకంటే క్లియర్గా ఇచ్చారు కదా, ₹4 మోర్ దెన్ యావరేజ్ ఎక్స్పెండిచర్ అన్నారు, అంటే 4 + A. వాట్ వాజ్ ద టోటల్ మనీ స్పెండ్ బై దెమ్. యావరేజ్ ఫార్ములా S/N కదా. S అంటే సమ్, N అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్. సమ్ మీద ఫోకస్ చేద్దాం. సమ్ ఫార్ములా AN. ఇక్కడ 20 పర్సన్స్ ఉన్నారు అంటే N వాల్యూ 20. యావరేజ్ తెలియదు కదా, A. ఇక్కడ 20ని ఎలా బ్రేకప్ చేశారు, 16 + 4. సమ్ముకు ఫార్ములా AN. 16 బాయ్స్ ప్రతి ఒక్కరు ఎంత స్పెండ్ చేస్తారు, ₹64. నెక్స్ట్ 4 బాయ్స్ ఎంత స్పెండ్ చేస్తారు, 4 + A. 16 బాయ్స్ ప్రతి ఒక్కరు ₹64 స్పెండ్ చేస్తారు. రిమైనింగ్ 4 బాయ్స్ ఎంత స్పెండ్ చేస్తారు, 4 + A. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 20A 64 × 16, 4 × 4 16, A × 4 4A. 20Aలో 4A పోతే 16A. 16ని కామన్ తీసేయండి, 64 + 1, 16 క్యాన్సల్. అంటే ఏ వాల్యూ ఎంత, 65. కానీ క్వశ్చన్లో ఏమడిగారు, వాట్ వాజ్ ద టోటల్ మనీ స్పెండ్ బై దెమ్. అంటే సమ్ ఆఫ్ ద మనీ స్పెండ్ బై దెమ్ అడిగారు. సమ్ ఫార్ములా AN. యావరేజ్ ఎంత, 65. ఎంతమంది, 20 బాయ్స్. 65 × 20 అంటే 1300. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, A and B are 2 alloys of gold and copper prepared by mixing metals in the ratio 7:2 and 7:11. చూడండి, ఫస్ట్ అల్లాయ్ ఏ గోల్డ్ కాపర్ ఏ రేషియోలో ఉన్నాయి, 7:2. సెకండ్ అల్లాయ్ బి గోల్డ్ కాపర్ ఏ రేషియోలో ఉన్నాయి, 7:11. ఈ రెండింటిని ఏం చేసాం, మిక్స్ చేసాం. ఇఫ్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ అల్లాయ్స్. ఈక్వల్ క్వాంటిటీస్ అంటే ఇది X kgs ఉంటే ఇది కూడా X kgs ఉండాలి. ఈక్వల్ క్వాంటిటీ అంటే ఇక్కడ టోటల్ సేమ్ ఉండాలి. ఇక్కడ సేమ్ లేదు కదా, సేమ్ చేద్దాం. టోటల్ ఎంత, 9. టోటల్ వచ్చి 18. సేమ్ ఉండాలి కాబట్టి
9కి 18కి ఎల్సిఎం ఎంత 18. కాబట్టి రెండింటిని 18 చేయాలి. ఇక్కడ 9 ఉంది, 18 చేయాలంటే ఇంటూ 2. ఇక్కడ 18 ఉంది, 18 చేయాలంటే ఇంటూ 1. గోల్డ్ కాపర్ 7 into 2 14, 2 into 2 4. నెక్స్ట్ గోల్డ్ కాపర్ 7 into 1 7, 11 into 1 11. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఏమొస్తుంది మనకు? థర్డ్ అలాయ్ సి వస్తుంది. థర్డ్ అలాయ్లో గోల్డ్ కాపర్ రేషియో అడిగారు. గోల్డ్ ఎంత ఉంది? ఇక్కడ 14, ఇక్కడ 7, 14 + 7. నెక్స్ట్ కాపర్ 4 11, 14 + 7 21, 4 + 11 15, 5 3s 3తో క్యాన్సిల్ చేయండి, 3 7s 3 5s. అంటే ఆన్సర్ 7:5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. 4 women alone can complete a piece of work in 5 days. 4 women ఎన్ని డేస్ లో చేస్తారు? 5 days. Whereas 12 children ఎన్ని డేస్ లో చేస్తారు? 10 days. How many days will 5 women and 10 children? అండ్ అంటే ప్లస్. క్వశ్చన్ లో ఏమడిగారంటే 5 women 10 children అదే వర్క్ ని ఎన్ని డేస్ లో చేస్తారని అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ చేయాలంటే ఇక్కడ ఏముంటే అవి రాసుకో. 5 women కదా, 5 women. 10 children కదా, 10 children. ఫస్ట్ ఈ రెండు కనుక్కుంటే ఇది ఈజీగా కనుక్కోవచ్చు. 4 women 5 days అయితే 5 women 4 days. ఈజీగా రాయొచ్చు. ఈ రెండింటిని షఫుల్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. కాన్సెప్ట్ ఏమంటే M1D1 = M2D2 అంటే ప్రోడక్ట్ సేమ్. 4 into 5 20. ఇక్కడ కూడా 20 రావాలి. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది? 4. అంటే 5 women ఎన్ని డేస్లో చేస్తారు? 4 days. 12 children 10 days. 10 children ఎన్ని డేస్లో చూడాలి. ఇక్కడ ప్రోడక్ట్ ఎంత? 120. 12 into 10 120. ఇక్కడ కూడా 120 రావాలి. 10ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 12. 10 children ఎన్ని డేస్లో చేస్తారు? 12 days. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే 5 women and 10 children. ఆల్రెడీ మనకు తెలుసు, ఏ తెలుసు, బి తెలుసు. A + B కావాలి. ఎలా చేయాలంటే మనం ప్రోడక్ట్ బై సమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి A10 B15 అనుకోండి. A + B ఏమవుతుంది? 10 into 15. P అంటే ప్రోడక్ట్, S అంటే సమ్, 10 + 50. సేమ్ అదే విధంగా ఈ రెండు తెలుసు, ఇది కావాలి. ఫ్రంట్ వాల్యూ కావాలంటే ప్రోడక్ట్ బై సమ్. ప్రోడక్ట్ అంటే 4 into 12, సమ్ అంటే 4 + 12. 4 + 12 అంటే 16. 4 4s 4 3s. అంటే ఆన్సర్ ఎంత? 3 days. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్స్ట్రీమ్. అప్స్ట్రీమ్ స్పీడ్ని U అనుకుందాం. థ్రైస్ అంటే 3 times. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే Y. ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. D అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 30. దెన్ ఫైండ్ టైం టేకన్ బై బోట్ టు ట్రావెల్. టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే 63 kilometers. స్పీడ్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్. ఇక్కడ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో 4 పాయింట్స్ ఉంటాయి. ఒకటి X, ఒకటి Y, ఒకటి D, ఒకటి U. X అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. Y అంటే స్పీడ్ ఆఫ్ కరెంట్. కాబట్టి థ్రైస్ స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటే 3y అని రాశాను. D అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్, U అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఫార్ములా x + y, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఫార్ములా x - y. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. యూని ఏమని రాయొచ్చు మనం?
ఎక్స్ మైనస్ వై అని రాయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4y మైనస్ వై కదా, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ వై. నెక్స్ట్ డిని డి ఈక్వల్ టు 30. డి అంటే ఏమని ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 30. ఎక్స్ వాల్యూ ఎంత 4y. 4y ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 30. 5y ఈజ్ ఈక్వల్ టు 30. అంటే y వాల్యూ ఎంత 6. y వాల్యూ 6 అయితే x వాల్యూ ఎంత వస్తుంది, x అంటే 4y, 4 into 6 24. ఇక్కడ మనం టైం కనుక్కో. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 63. అప్స్ట్రీమ్ స్పీడ్ అంటే x మైనస్ వై. x ఎంత 24, y ఎంత 6. 24లో 6 పోతే ఎంత 18. నెక్స్ట్ 9 7s 9 2s. 7/2 అంటే 3.5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ స్కూల్ ఏబిసి ఈస్ 6:7:9. The number of students studying in each of the schools is increased by 15%, 20% and 30% respectively. ఇక్కడ 3 స్కూల్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఏ రేషియోలో ఉన్నారు, 6:7:9 రేషియోలో ఉన్నారు. స్టూడెంట్స్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది. స్కూల్ ఏలో ఎంత ఇంక్రీజ్ అయింది 15%. ఎనీ నెంబర్ 100% ఇంక్రీజ్డ్ బై 15% అంటే 115%. స్కూల్ బి అంటే 100 + 20 120%. స్కూల్ సి అంటే 100 + 30 130%. ఇంకా క్యాలిక్యులేషన్ చేద్దాం. నెక్స్ట్ 3తో 3 3s 9, 3 2s 3 40s 3 3s. నెక్స్ట్ 115 into 2 అంటే 230. పర్సంటేజ్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. 40 into 7 280. 130 into 3 390. 0 0 0 క్యాన్సిల్. అంటే ఆన్సర్ ఎంత 23:28:39. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, PQR invested 42,000, 60,000 and 80,000 respectively to start a business. ఇక్కడ 3 persons ఉన్నారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే ఎర్నడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18,200. ఫస్ట్ మనం ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఫస్ట్ అతని ఇన్వెస్ట్మెంట్ 42,000. సెకండ్ అతని ఇన్వెస్ట్మెంట్ 60,000. థర్డ్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ 80,000. రేషియో కనుక్కుందాం. 2 21s 2 30s 2 40s. టోటల్ ప్రాఫిట్ ఎంత 18,200. టోటల్ అంటే ఎన్ని పార్ట్స్ 70 91 పార్ట్స్. టోటల్ 91 పార్ట్స్. టోటల్ ప్రాఫిట్ ఎంత 18,200. క్వశ్చన్లో ఏమడిగారు, క్యూ షేర్ అడిగారు. క్యూ షేర్ అంటే ఎన్ని పార్ట్స్ 30 పార్ట్స్. ఇక్కడ 91 ఉంది, ఇక్కడ 182 ఉంది. అంటే రిలేషన్ 200 కదా. 91 into 200 18,200. రిలేషన్ 200. అంటే ఆన్సర్ ఎంత 6,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. పర్సంటేజ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లేయర్స్ హూ ప్లే 5 different స్పోర్ట్స్. ఇక్కడ 5 different స్పోర్ట్స్ ఉన్నాయి. ఇది హాకీ. హాకీ అంటే ఎంత పర్సెంట్ 25%. ఈ పర్సంటేజెస్ అంతా టోటల్లో కనుక్కో. టోటల్ ఎంత 4,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 25 into 40 అంటే 1000. ఈ విధంగా మనం ప్రతి గేమ్లో ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది. ఫస్ట్ క్వశ్చన్,
వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ ప్లే ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ టుగెదర్? ఇక్కడ ఫుట్బాల్ అంటే 10%, గోల్ఫ్ అంటే 13%, 10 + 13 23%. టోటల్ అంటే యాడ్ చేయాలి కదా, 10 + 13 23%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ ఎంత? 4000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 4 × 3 12, 4 × 2 8, అంటే ఆన్సర్ 920. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ క్రికెట్ ప్లేయర్స్? క్రికెట్ అంటే 35%. నెక్స్ట్ ఫుట్బాల్ అంటే 10%. డిఫరెన్స్ అడిగారా? 35కి 10కి డిఫరెన్స్ ఎంత? 25%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ ఎంత? 4000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100, కాబట్టి 2 zeros ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. 25 × 40 అంటే 1000, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ ప్లే హాకీ? ఇక్కడ హాకీ అన్నారు. హాకీ అంటే ఎంత పర్సెంట్? 25%. టు నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ ప్లే ఫుట్బాల్ అంటే 10%. రేషియో కనుక్కోవాలి. 5 5s 5 2s, అంటే రేషియో ఎంత? 5:2. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 25% ఆఫ్ హాకీ ప్లేయర్స్ జాయిన్డ్ క్రికెట్ టీమ్. ఫస్ట్ మనం హాకీ ప్లేయర్స్ కనుక్కుందాం. హాకీ అంటే 25%. 25% ఆఫ్ 4000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 25 × 40 అంటే 1000. హాకీ ప్లేయర్స్ 1000 ఉన్నారు. ఈ 1000లో 25% ప్లేయర్స్ ఎక్కడ జాయిన్ అయ్యారు? క్రికెట్ టీంలో. అంటే 25% ఆఫ్ 1000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. అంటే హాకీ ప్లేయర్స్లో 250 మెంబర్స్ ఎక్కడ జాయిన్ అయ్యారు? క్రికెట్లో జాయిన్ అయ్యారు. ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్రికెట్ ప్లేయర్స్ ఆఫ్టర్ అడిషన్ ఆఫ్ న్యూ ప్లేయర్స్. ఇక్కడ క్రికెట్ అంటే 35%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. అంటే క్రికెట్ ప్లేయర్స్ అంటే 35% ఆఫ్ 4000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 4 × 5 20, 12 14. క్రికెట్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు? 1400. ఇప్పుడు ఎక్స్ట్రాగా హాకీ ప్లేయర్స్ జాయిన్ అయ్యారు క్రికెట్లో. ఎంత? 250. ఇప్పుడు టోటల్ క్రికెట్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు? 1650. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. డివిజన్ అంటే బై అని. ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఇక్కడ ఉండే నెంబర్ రివర్స్ అవుతుంది. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే నెంబర్ రివర్స్ అవుతుంది. 5కి రివర్స్ 1/5 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ -240, రైట్ సైడ్కి వెళ్తే +240. 300 + 240 540. 5 3s 3, 3 1s 3 8s. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 180 × 6, అంటే 1080. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 60% ఆఫ్ 240. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 6 × 24 అంటే ఎంత వస్తుంది? 144. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే 14. 7 2s. 2 × 3 6, అంటే 150. ఈజ్ ఈక్వల్ టు, క్వశ్చన్ మార్క్ ఏమనుకుందా? ఎక్స్ అనుకుందాం. ఎక్స్ + 10, అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 150 - 10 అంటే 140. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం.
25 square root of 16 అంటే 4. 4 into x 4x. 24 into 4 96. 5 cube 125. Cube root of 125 అంటే 5. 5 square ఎంత 25. 4x by 25 is equal to 25 లో 5 పోతే 20. ఇక్కడ మైనస్ 96. రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 96 అంటే ఎంత వస్తుంది 116. 4తో క్యాన్సలేషన్ చేయండి. 4 2s 8 4 9s అంటే x వాల్యూ ఎంత 29 into 25. 29 ఏమని రాయొచ్చు 25 plus 4 into 25. 25 into 25 625. 4 into 25 100 అంటే ఆన్సర్ ఎంత 725. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. ప్లస్ 65 into 14 మల్టిప్లై చేద్దాం. 14 5s 70. 14 6 84. 84 ఒక 7 91. 340 ప్లస్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 55 into 20 1100 ప్లస్ 180. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. ఫస్ట్ ఇవంతా యాడ్ చేద్దాం. 1100 ఒక 340 1440 ప్లస్ 180 అంటే ఎంత వస్తుంది 1620 వస్తుంది. ఎక్స్ వాల్యూ వచ్చి 1620 మైనస్ 910 సపరేట్ చేస్తే 710 వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్.